నమస్తే. భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొదలు పెట్టేసింది బీహార్లో. అంటే ఓటర్ల జాబితా ప్రక్షాళన అనొచ్చు సింపుల్గా. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ బీహార్ అసెంబ్లీకి కదా, అందుకని బీహార్లో మొదలుపెట్టింది. 65,20,000 ఓట్లను తొలగించింది మొత్తంగా. దాంట్లో చనిపోయిన వాళ్ళ పేర్లు 22 లక్షలు. బీహార్ నుంచి ఎప్పుడో బీహార్ వదిలేసి బీహార్ నుంచి ఎక్కడికో వలస వెళ్ళి ఇంకా అసలు రాకుండా ఉన్న వాళ్ళు, చాలా ఏళ్ల పాటు అసలు ఓటే వేయని వాళ్ళు 35 లక్షల మంది. అట్లనే డూప్లికేట్ ఓటర్ కార్డులు ఉన్న వాళ్ళు 7 లక్షల మంది. అంటే 2 చోట్ల ఉన్న వాళ్ళు అనమాట. అయితే 7.23 crores అంటే 7,23,00,000 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫామ్స్ వచ్చేసినాయి. ఎస్ఐఆర్ ఫామ్స్ వచ్చేసినాయి. అంటే మొత్తం ఓటర్లలో 99.8% అనమాట. అది 8% అనమాట. ప్రధాన ఎన్నికల అధికారి సిఇఓ, జిల్లా ఎన్నికల అధికారులు డిఈఓలు, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు అంటే ఈఆర్ఓలు, అట్లనే బూత్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓలు, వీళ్ళందరూ కలిసి సమన్వయంతో రాజకీయ పార్టీ అంటే ఆయా అన్ని పార్టీల కార్యకర్తలతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ పని చేసినాయి అనమాట. ఓటర్ల జాబితా ప్రక్షాళన. అయితే జాబితాను కూడా పేర్లతో సహా నేమ్స్తో సహా ఈసీఐ పబ్లిష్ చేసింది, ప్రకటించింది. ఈ ప్రక్రియ మొత్తం చాలా ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా ఉండేలా బిఎల్ఓలు, ముఖ్యంగా ఈఆర్ఓలు, బిఎల్ఓలు, అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ఈ ఓటర్ల ఈ జాబితాను సిద్ధం చేసినాయి అన్నట్టు అని ఈసీఐ పేర్కొంది. ఒకవేళ దీంట్లో ఏదన్నా మళ్ళీ కొన్ని పేర్లు జోడించడం లేదా అంటే యాడ్ చేయడము లేదా తొలగించడం, దీనికి సంబంధించి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే, అబ్జెక్షన్స్ ఉంటే సరిదిద్దే పని అయితే నెల వ్యవధి ఇచ్చింది. నెల రోజుల లోపల ఇంకా అప్లికేషన్ లాగా పెట్టుకోవాలి, విజ్ఞప్తి పెట్టుకోవాలి. ఇక తెలుసు కదా, బీహార్ ఎలక్షన్స్ ఈ ఏడాదిలోనే అక్టోబర్ లేదా నవంబర్ కల్లా అక్కడ మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడాలన్నమాట. అయితే ఇంకా అధికారికంగా ఇంకా ప్రకటించలేదు, నోటిఫికేషన్ స్కెడ్యూల్ ఇంకేవి రాలేదన్నమాట. అయితే ఇంకా ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగానే నకిలీ ఓట్లను తీసేసింది బీహార్లో ఎలక్షన్ కమిషన్. అయితే విపక్షాలకు ఎందుకు వస్తుంది అర్థం కావట్లేదు. కేవలం విపక్ష పార్టీలకే వస్తుంది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందట. అరే, నకిలీ ఓట్లు అవి, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, అసలు బీహార్కు తిరిగి రానోళ్ళ ఓట్లు అవి, 2 ఓట్లు ఉన్నోళ్ళయి. అసలు ఇంకా ఘోరం ఏంటంటే తేజస్వి యాదవ్, యువ నాయకుడు లల్లు ప్రసాద్ వారసుడు తేజస్వి యాదవ్ అయితే అసలు ఎన్నికలను బ్యాన్ చేయడం కూడా ఒక చాయిస్, దాని గురించి కూడా ఆలోచిస్తున్నా అన్నాడు. విచిత్రం. అసలు పార్లమెంట్లో రచరచ చేశారు వీళ్ళంతా. నిన్న చూసినాం మనం. ఈసీ ప్రకటించేసింది కేవలం బీహార్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్ ఉంటుంది అని, ప్రతి రాష్ట్రంలో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉంటుంది అని చెప్పింది. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కనుక ముందు ఇక్కడ అని చెప్పింది. ఇతర రాష్ట్రాలకు కూడా త్వరలోనే స్కెడ్యూల్ కూడా ప్రకటిస్తామని చెప్పింది. ఇక డౌన్ అంటూ మొదలు పెట్టేశారు. పార్లమెంటును స్తంభింపజేస్తున్నారు. ఇంత ట్రాన్స్పరెంట్గా ఈటీ అంత పర్ఫెక్ట్గా చెప్తే, అసలు సంఖ్యతో సహా చెప్తే ఎట్లా వెళ్ళాం, ఈ ప్రాసెస్ ఎట్లా జరిగింది అని కూడా చెప్తుంటే వినకుండా గగ్గోలు పెడుతున్నాయి విపక్ష పార్టీలు. అరే, నిజంగా ఎవరన్నా బతికుండి అక్కడే ఉన్న వాళ్ళ ఓట్లు పోయినా సరే మళ్ళీ నమోదు చేసుకోవచ్చు. ఐడి ప్రూఫ్స్తో వచ్చేసి మేము బతికే ఉన్నాం, మేము ఇక్కడి వాళ్ళమే, రెగ్యులర్గా ఇక్కడ ఓటేస్తాము, మాది ఈ ఊరు, మా గడప ఇది, మా ఇల్లు ఇది, మేము ఫలానా అని చెప్పేసేయచ్చు కదా. అది ఉంటుంది అని ఈసీ చెప్పేసింది కదా. అసలు వినట్లేదు. ఈసీని బదనాం చేయాలి. ఒకప్పుడు అసలు దేశవ్యాప్తంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు, ఆధార్ వచ్చిన తర్వాత నేను చెప్పే మాట, ఆధార్ మాత్రమే ఎలో చేసేది. ఎలక్షన్ అంటే ఓటు వేయడానికి వెళ్తే ఆధార్ మాత్రమే గుర్తింపు కార్డుగా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, 11 కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకెళ్ళొచ్చు, ఎలో చేస్తుంది. అంతలా వెసులుబాటు కల్పించింది ఇప్పుడున్న ప్రభుత్వము. ఈసీ, పూర్తిగా ఈసీ. అరే, ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయినారు వాళ్ళు, ఇటు అసలు రారు. కొన్నేళ్ళు అయిపోయింది ఓటేయక, మిగిలిన వాళ్ళు పోయినరు. ఎన్ని లక్షల మందో చెప్తుంది ఈసీ. ఇంకేం నొప్పి? ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆ తీసేసినాయని వాళ్ళ అన్నట్టు రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలు అయ్యుండొచ్చు మరి.
అసలు మరి వీళ్ళకు కూడా ఆధార్ కార్డులు ఇచ్చారు కదా, వీళ్ళు ఇచ్చేసారు ఆధార్ కార్డులు. ఎక్కడికక్కడ పెద్ద నెట్వర్క్ పనిచేస్తుంది సరిహద్దు రాష్ట్రంలో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో పెద్ద ముఠా పనిచేస్తుంది. వాళ్ళు అక్రమంగా ఎంటర్ కాగానే వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చేస్తారు. ఒకవేళ అక్కడ మిస్ అయ్యి, ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ లో కూడా లక్షల్లో ఉన్నారు. ఆధార్ కార్డులే కాదు, మన దగ్గర ఇల్లు కూడా కట్టించారు, రేషన్ కార్డులు ఇచ్చి ఇల్లు కూడా కట్టించారు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు పడేది ఖచ్చితంగా వీళ్ళకే కదా, వాళ్ళ ఓట్లు పడేది వీళ్ళకే కదా, వాళ్ళ ఓట్ల మీద మనుగడ సాగిస్తున్న వాళ్ళు కదా వీళ్ళు. అందుకని పార్లమెంటులో కూడా రచ్చ చేస్తున్నారు. అసలు ఎంతసేపు పడుతుంది నిజంగా కూడా, బూత్కు 8 నుంచి 10 మంది అంటే, అరే చూపించు నీకు దమ్ముంటే, ఏమి ఇబ్బంది అసలు, అది కాదు కదా సమస్య. అంటే ఈసీని బదనాం చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అది, రాజ్యాంగబద్ధ వ్యవస్థ అది, దాన్ని బదనాం చేయాలి. బావిగాడే చేస్తామంటున్నాడు. అంటే ఓటమిని అంగీకరించారు బీహార్లో, ఎందుకంటే సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. బీజేపీకి అంటే కూటమికి, ఎన్డీఏ కూటమికి అక్కడ విజయావకాశాలు, గెలిచే అవకాశాలు ఉన్నాయి. మంచి మెజారిటీతో మళ్ళీ కూటమి గెలుస్తుందని చెప్తున్నాయి. కాబట్టి మీరు ఇంకా ఓటమిని అంగీకరించినట్టే కదా. అంటే ఏమనాలి వీళ్ళని చెప్పండి? గడ్డి తిన్న తెలివా, దానా బుక్కిన తెలివా, పశుగ్రాసాన్ని నెమరేసిన తెలివా, గడ్డి సరిగా తింటలేవా? మరి ఇప్పుడు తెలివొస్తలేదా? ఏమనాలి వీళ్ళని? ఈసీని బదనాం చేయడం కాక ఇంకేంది? అసలు ఇంతకన్నా గొప్ప సాకులు లేవా ఎత్తుక్కోవడానికి? ఈసీని తిట్టి, ఈసీ ఈ పని సరిగా లేదు, ట్రాన్స్పరెంట్ గా లేదని చెప్పి బాయ్కాట్ చేయడం ఎలక్షన్స్ ని. నిజంగా పనికి మాలిన గడ్డి తిన్న మాటలే కదా ఇవైతే, చెత్త తిన్న మాటలే కదా ఇవైతే, ఊక బుక్కిన మాటలే కదా ఇవైతే, దానాను బొక్కిన మాటలే కదా ఇవన్నీ అయితే. రాహుల్ గాంధీ అందుకున్నాడు, ఆయన కూడా అదే కదా, ఆలుగడ్డ నుంచి బంగారం తీస్తా అన్నాడు కదా. అంటే పోయినాయని వీళ్ళు ఏదైతే చెప్తున్నారు అవన్నీ దొంగ ఓట్లు మాత్రమే, దొంగ ఓట్లు వాళ్ళవి మాత్రమే. అసలైతే ఆధార్ లింక్ చేస్తే ఒకటే చోటు ఉంటుంది, ఎప్పుడో చేయాల్సింది ఆ పని. ఇప్పటికైనా ఈసీ క్లియర్ గా ఉంది, క్లారిటీగా ఉంది. బీహార్లో ముందు ఎలక్షన్ జరుగుతుంది, పెద్ద రాష్ట్రం కాబట్టి మొదలు పెట్టాము, దేశం అంతా ఉంటదని చెప్తోంది. అసలైతే చెప్పిన కదా, ఎప్పుడో చేయాల్సిన పని థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి, అసలు ఆధార్ ఉండాలి ఖచ్చితంగా. కానీ ఆధార్ను కూడా డూప్లికేట్ చేస్తున్నారు కదా. అందరికి ఆధార్ కార్డులు, పెద్ద నెట్వర్క్. వెస్ట్ బెంగాల్ నుంచి ఎంటర్ కాగానే మన దీది ఇలాకాలో మొదలైపోతుంది అనమాట వీళ్ళకి. మన ఇంకా భాగ్యనగరంలో అయితే ఇండ్లు కూడా ఇచ్చిండ్రు. అమ్మో, భాగ్యనగరంలో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ముస్లింల ఇది మామూలు ఇది కాదు వాళ్ళది. దేశమంతటా అట్లనే ఉంది. సెక్యులర్ పార్టీల ఏలికలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంది. వాళ్ళు దొంగలు కనుక దొరికిపోయినరు. వీళ్ళతో ఇప్పుడు గోల, వీళ్ళు ఇంకా పెద్ద దొంగలు, ఈ సోకాల్డ్ పార్టీలు నాయకులు. అరే ఇంటింటికి వెళ్ళారు వాళ్ళు, ఇంటింటికి వెళ్ళి చేశాం మేము ఎస్ఐఆర్ అని చెప్తున్నారు. జాబితాను సరిచూసుకున్నాం ఇంటింటికి వెళ్ళని చెప్తున్నారు. బిఎల్ఓలను నియమించినారు ఎక్కడికక్కడ. అంటే చట్టబద్ధమైన ఓటర్లనే మేము నమోదు చేసాం, ఓటర్ల జాబితా ఇది. చట్ట విరుద్ధమైన వాళ్ళను, అంటే అసలు ఓటు వేయని వాళ్ళను, ఇక్కడ లేని వాళ్ళను, చచ్చిపోయిన వాళ్ళను, వాళ్ళందరినీ వాళ్ళవి మాత్రమే తొలగించినాం. అంత పారదర్శకతను పాటించినాం ఇక్కడ అని చెప్తున్నారు. అలానా మీ నాయన చనిపోయిందంటే, ఎప్పుడు చనిపోయిండు మీ నాయన, ఏడి చనిపోయిందా? సరే తీసేస్తున్నాము, బతుకుంటే మళ్ళీ వచ్చి మీరు నమోదు చేసుకోండి, సవాల్ చేసుకోవచ్చు, మీరు నెల గడువిస్తున్నాము, మళ్ళీ తీసుకోండి కావాలైతే అన్నప్పుడు దానికి ఏం నొప్పి వీళ్ళకి? అరే చనిపోయిన వాళ్ళే బోల్డ్ మంది బయటపడ్డారు. రోహింగ్యాలు ఉన్నారు, దాంట్లో అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆధార్ ఉన్న ఓటు తీసేస్తున్నారని వీళ్ళు అంటున్నారు. ఆధార్ ఇప్పించింది వీళ్ళే, మరి తెలియదా దొంగతనం ఎన్ని రోజులు? అంటే ఒకటే భాష, మేము బెంగాలీలమని మోసపుచ్చి మాయ చేసి వచ్చి ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటున్నారు బంగ్లాదేశ్ నుంచి. కానీ వాడు మన బెంగాలోడు కాదు, పశ్చిమ బెంగాలోడు కాదు, బంగ్లాదేశోడు వాడు. అవి బయట పెట్టడానికే కదా ఇవన్నీ. అడుగుతున్నారు కదా, మీ అయ్యేడి, ఏడ పుట్టినో నువ్వు, నీకేం జాగుంది, ఏం భూమి ఉంది, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏదని అడుగుతున్నారు కదా. ఇదంతా ఎంక్వైరీ నడుస్తుంది కదా. వరుసగా ప్రశ్నిస్తే, ప్రశ్నలు వేస్తే దొరికిపోతున్నారు కదా, అందుకు వీళ్ళకి నొప్పి. దొరికిపోతున్నారు కాబట్టి వీళ్ళకి నొప్పి. ఎందుకంటే వాళ్ళ ఇంటల్లుళ్ళు వీళ్ళు, ఆ పార్టీలకు ఇంటల్లుళ్ళు వీళ్ళు. ఏకంగా ఎలక్షనే బాయ్కాట్ చేస్తారట తేజస్వి యాదవ్ అంటాడు. బీహార్లో అంట ఓటర్ల అణచివేత జరుగుతోందట, అణచివేత కుట్ర జరుగుతోందంట. బీజేపీ ఆధ్వర్యంలో ఈసీ ద్వారా ఈ పనులన్నీ జరుగుతున్నాయంట వీళ్ళు అంటున్నమాట. ఎన్నికలకు ముందు కొన్ని సామాజిక వర్గాల ఓటర్లను కావాలని లక్ష్యంగా చేసుకున్నారంట. ఎన్నికల ముంగిట ఈ వివాదం మరి ఎంత దూరం పోతుందో చూడాలి. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం ఎంత ఉంటుందో, ఎట్లుంటుందో చూడాలి. అరే చెప్పింది క్లియర్గా,
మళ్ళీ యాడ్ చేయడమో లేదా తొలగించడమో దానికి సంబంధించిన అభ్యంతరం ఉంటే దిద్దుబాటు చేద్దాము, నెల వ్యవధి ఇచ్చినామని కూడా చెప్తే ఈ ఆందోళన ఎందుకు అర్థం కావట్లేదు? అర్థమవుతోంది. ఈసీ ఏమో ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది ప్రక్రియ అని చెప్తుంటే మరి మనకు నచ్చదు కదా. ఈ దేశంలో నచ్చని మాటనే సక్రమ ఎన్నికలు. ఎందుకంటే ఇండి మొండి ఘటాలు, గడ్డి పటాలు, దొంగ సచ్చినోళ్ళు ఓట్లేస్తే గెలిచే బాపత వీళ్ళు. మేమింతే మీ సంగతి చూస్తామని ఈసీనే బెదిరిస్తున్నారు. అంటే బీహార్లో సచ్చి పూడ్చినోళ్లను అంటే 19 లక్షల మందిని కూడా సమాధుల్లోంచి లేపాలన్నట్టు వీళ్ళు ఇప్పుడు దొంగ సచ్చినోళ్లతో ఓట్లేయించుకోవడం వల్ల తాతలు, నాయనమ్మ, నాయన అప్పటి నుంచి నల్లబట్టు. మరి ఇంకా నయం వలసపోయిన వాళ్ళందరినీ కూడా అదాని అంబానీలు విమానాలు వేసి తీసుకురామని అన్నట్లే అంటారు వీళ్ళు. మొత్తం ఓటర్లలో ఇప్పుడు రోహింగ్యాలు సహా పీకేసిన ఓటర్లు ఏడ్చుకుంటూ 7%. వీళ్ళు చెప్తున్న లెక్క 7%. అది కూడా ఆగస్టు 1 నుంచి 31 వరకు ఈసీ టైం ఇచ్చింది వెరిఫై చేసుకోమని. మరి నెల రోజుల్లో, నెల మొత్తంలో అంత టైం ఉంది కదా, అంత సమయంలో బూత్కి 10 మందిని కలవడం అసాధ్యమా? డూప్లికేట్ ఓటర్లను తీయొద్దంట. ఎందుకంటే డూప్లికేట్ మరి రక్తంలోనే ఉంది కదా, ఒరిజినల్ గాంధీలో ఏమన్నా పాడు కాదు కదా. డూప్లికేట్ గాళ్ళు, కేటుగాళ్ళు ఉండాల్సిందే. అందులోనూ అడ్డమైన గడ్డి తిని పెరిగినలతో దోస్తానా ఇప్పుడు. దానాను మెక్కి బొక్కిన లాలు గ్యాంగ్ తో దోస్తానా ఇప్పుడు. ఇటలీ, బాంగ్లా, రోహింగ్యా మిత్ర సంఘం అన్నమాట అది. ఇక ఈ ముఠాకు ఇటలీ, బాంగ్లా, రోహింగ్యా మిత్ర సంఘానికి మంచి మొగుడు తగిలిండి అక్కడ అసోంలో, హిమంత. కానీ అసోం పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. డెమోగ్రఫీ మొత్తం చేంజ్ అవుతోంది, ఇప్పటికే మారింది. అయితే ఒక చైతన్యం మనం నిన్న చూసినాం. అక్రమ బంగ్లాదేశీలు రోహింగ్యాలను గోబ్యాక్ అంటూ సగటు అస్సామీ రోడ్డెక్కాడు. స్థానికులు, గిరిజనులు సహా స్థానికులందరూ కూడా రోడ్డెక్కి నినదిస్తున్నారు. బంగ్లాదేశీ ముస్లిమ్స్ గోబ్యాక్ అంటూ. ఆ వివరాలతో ఇంకో వీడియో కూడా చేశాను, చూడండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.